ఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో ఉప ఆలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఈరోజు ఏకాదశ శ్రావణ శుక్రవారం మరియు మూలా నక్షత్రం సందర్భంగా ఉదయం 10 గంటల నుండి అర్చకుల ఆధ్వర్యంలో పంచామృత అభిషేకములు జరిగినవి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మన్యం విషాఈళతే మానుషీర్యా పాహినో మన్యో తపసా సజోషా మన్యో శరతమారుజంతో హర్వామారుత్వః తిగ్మేషవ ఆయుధా సంశుషానాభిప్రయన్వనాదీవోజయేమ ధనుశ్శత్రోర్పకానం త్రోణోతి ధన్వానా సర్వా ప్రదుషో ఓజయేమ శాంతా పృథివీ శివమంతరిక్షం ద్యౌర్నో దేవ్యభద్దిషో న ఆపో విశ్వద పరిపాంతో సర్వదశాంతిశాంతిశాంతి హిణ్యప్రాకారా మాత్రాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాతో గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీర్మే భజత అలక్ష్మీర్మే నశ్యత మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహి పశూనాగుం రూపమన్నశ్చ మహిశ్రీ శ్రయతాం యశః కర్దమేన ప్రజాభూ. కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతి వహించిన వాడపల్లి ఆలయాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్ కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావులు వ్యాఖ్యానించారు. వారిరువురు శుక్రవారం స్థానిక నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకుని పవిత్ర ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన యాగా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం ఆలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అర్చక స్వాముల క్వార్టర్స్, సీసీ రోడ్ తదితర అభివృద్ధి పనులను అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, కొత్తపేట శాసనసభ్యులు సత్యానందరావులు ప్రారంభించారు. ఒక పథకం ఉంది, దానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసాం. వాటన్నిటి కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ గారి ద్వారా అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకుని మన ఇక్కడ భక్తులకు ఇక్కడ వచ్చే వారందరికీ కూడా వెసులుబాటుగా ఉండే విధంగా ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం కోసం ఆ నిధులు కూడా మంజూరు చేయాలని మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాథూర్ గారిని కోరుతూ, ఇంకా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు భక్తులు కూడా బాగా సహకరిస్తూ ఉన్నారు. చాలామంది విరాళాలు అందిస్తూ ఉన్నారు. వారి యొక్క సహాయ సహకారాలతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. స్వామివారి ఆశీస్సులు, వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందరికీ నిండుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. మినీ అండర్ 14 జాతీయ టెన్నిస్ బాల క్రికెట్ ఛాంపియన్షిప్ 2024 ఆగస్టు 16 నుండి 18 వరకు తమిళనాడు రాష్ట్రంలో షోలాంగూర్లో జరగనుంది. డాక్టర్ ఎండి లతీఫుద్దీన్, సెక్రటరీ తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ మరియు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఫెడరేషన్, తెలంగాణ బాలుర జట్టు కెప్టెన్ గడ్డం శివ మరియు వైస్ కెప్టెన్ సాహిత్ కుమార్, జట్టు కోచ్ ములిగే వికాస్ మరియు తెలంగాణ బాలుర జట్టు మేనేజర్ భూమేష్, తెలంగాణ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం అసోసియేట్ సభ్యులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అండర్ 14 మినీ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్షిప్ షెలుంగూర్ తమిళనాడులో 16, 17, 18 ఆగస్ట్ 2024లో నేషనల్ జరుగుతుంది. దాని గురించి మన డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇక్కడ వచ్చారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు పిల్లలు. దాని గురించి అక్కడ ఒక టీం సెలెక్షన్ చేసి ప్రాక్టీస్ ఇచ్చి ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాము. ఈ స్పోర్ట్స్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇవాళ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే పేరెంట్స్కి చెప్పేది ముఖ్యమే ఒకటే, ఎప్పుడు నేను చెప్తున్నాను. ప్రముఖ సినీ కథానాయకుడు సుధీర్ బాబు కాప్రాలో సందడి చేశారు. ఓ సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చిన హీరో సుధీర్ బాబు గురువారం కాప్రా సైనిక్పూర్కి రావడంతో ఆయనను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా కాప్రాలో ఏర్పాటు చేసిన కేక్యూ సెలూన్ను ఆయన ఘనంగా ప్రారంభించారు. దేశంలోనే కంప్లీట్ ఫ్యామిలీ లగ్జరీ సెలూన్గా పేరుగాంచిన కేక్యూ సెలూన్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని సుధీర్ బాబు అన్నారు. నిర్వాహకులు మా మిత్రులైన మునీర్, ఎస్కే ప్రియా, ఎస్కేలను అభినందించారు. వారు భవిష్యత్తులో నగరంలో మరిన్ని బ్రాంచులు ఏర్పాటు చేయాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నిర్వాహకులు మునీర్, ఎస్కే ప్రియా, ఎస్కే మాట్లాడుతూ స్కిన్, హెయిర్ మేకప్స్, నెయిల్స్ అలంకరణతో పాటుగా నగరంలో ఎక్కడా అందుబాటులో లేని కొరియన్ ట్రీట్మెంట్, హైడ్రా ఫేషియల్స్ చేయడం మా ప్రత్యేకత అన్నారు. అలాగే అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్లో పెళ్లి కూతుర్లను అందంగా అలంకరించడంలో కూడా కేక్యూ సెలూన్ది ప్రత్యేక స్థానం అన్నారు. That's the secret of all actors. You got a regular grooming and that's the way they maintain also. Congratulations to Mr. Munir and Priya garu. Fantastic on me. Almost like a palace on me. I mean, so I want everybody to come and check it out. Twalone different branches could open out tonight, different places in Hyderabad. And even looking forward for that Banjara Hills branch also. So I want everybody to come and check this out. Chandarki, very happy to be here. KQ Saloon, India's #1 complete family luxury saloon. Chala happy undi actually ikkada raadani. Imagine ఏంటంటే grooming అనేది actors కే కాదు, everybody it's important. Looks does matter. అదే అంటున్నా అదే చెప్తున్నా. కరీంనగర్ స్మార్ట్ సిటీ అంటే రోడ్లు సుందరంగా ఉంటాయని అనుకుంటారు, కానీ దానికి విరుద్ధంగా ఉన్నాయి నగర రోడ్లు. ప్రస్తుతం రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనుల్లో తార్ రోడ్డు వేసి పనులు చేపట్టాల్సి ఉండగా ఉన్న రోడ్డు అతలాకుతలం అయిందని, కరీంనగర్ నుంచి మంచిర్యాల వరకు
వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. రోడ్డు పాడవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ స్థానిక లక్షెటిపేట పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముగ్గురిని పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితులని చాకచక్యంగా 24 గంటల్లో పట్టుకుని కేసును ఛేదించిన లక్షెటిపేట సీఐ నరేందర్, ఎస్ఐ సతీష్, పీసీలు సంతోష్ నాయక్, తిరుపతి, ఆంజిబాబు, సుధాకర్, కుమారస్వామి, రమేష్లను ఏసీపీ ప్రకాష్ అభినందించినారు. 13/8/2024 రోజున అందాజ 1 గంట ఒక దరఖాస్తు రావడం జరిగింది పోలీస్ స్టేషన్కు. ఒక మర్డర్ అయిందని రాజేశ్వరి అనే దరఖాస్తుదారు, వాళ్ళది సబ్బెపల్లి హాజీపూర్ మండల్. వాళ్ళ భర్త దేవయ్య ఎలియాస్ దేవేందర్. అతను బోలో వ్యాపారం చేసుకొని జీవిస్తూ ఉంటాడు. అతన్ని ఎవరో కొట్టి చంపినారు అని 9:30 ప్రాంతంలో కొట్టి చంపినారని ఆమెకు సమాచారం రాగా ఆమె వచ్చి దరఖాస్తు ఇస్తే ఆ దరఖాస్తు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి దీంట్లో లక్షెట్పేట సిఐ గారు నరేందర్, తర్వాత ఎస్ఐ సతీష్ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ దేవయ్య ఎవరైతే ఉన్నారో అతను బోలో వ్యాపారం చేసుకుంటూ జీవిస్తాడో అతను సబ్బెపల్లి. అతనికి ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు లక్షెట్పేట దగ్గర. ఆ లక్షెట్పేట దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారు, వచ్చిపోతూ ఉంటారు. ఆ రోజు కూడా యథావిధిగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ అయిన కోట సత్తయ్య, కోట అంజయ్య, కోట సాయిలు, వీళ్లకు గతంలో వీళ్ళ తమ్ముడు ఒకతను ప్రభాకర్, కోట సత్తయ్య తమ్ముడు ప్రభాకర్, వాళ్ళు దొనబండలనే ఉంటారు. అతను కూడా ఇదే బోల వ్యాపారము తర్వాత ఇతరత్ర వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుండే. సో వీళ్ళ తమ్ముని భార్య ప్రభాకర్ భార్యకు, అమ్మక్కకు ప్లస్ ఈ చనిపోయిన దేవయ్యకు అక్రమ సంబంధం ఏర్పడడం జరిగింది. ఆ అక్రమ సంబంధం బయటపడగానే అతను వాళ్ళ కుటుంబంలో కలహాలు ఏర్పడి వాళ్ళ భార్యతోటి గొడవ పెట్టుకొని అతను కొన్ని రోజుల క్రితం సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఈ సూసైడ్ చేసుకున్న తర్వాత ఇది అయ్యో మా తమ్ముడు ఇట్లా సూసైడ్ చేసుకున్నాడు అనే ఉద్దేశంతో వీళ్ళ ముగ్గురు, 2 అన్నలు ఒక తమ్ముడు కలిసి దీనికి అంత కారణము వీళ్ళు దేవయ్య అని చెప్పి అది మనసులో పెట్టుకొని ఇతను సాయిని అతనితోటి ఫ్రెండ్షిప్ చేసి లక్షెట్పేటలో దావత్ ఉందని తీసుకొని వచ్చి వాళ్ళు చేసుకుంటూ ఉండి తర్వాత ఆడ మాట కొంచెం తాగిన తర్వాత ఈ దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరు అన్నలు ఎవరైతే ఉన్నారో సత్తయ్య అండ్ అంజయ్య అతన్ని ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో తాగిపిచ్చి తల మీద కొట్టి చంపడం జరిగింది. సో దాని మీద ఈరోజు ఉదయం కోట సత్తయ్య ఇంట్లో ఉండగా సిఐ గారు నరేందర్ గారికి ఇన్ఫర్మేషన్ రాగా సిఐ గారు ఎస్ఐ గారు అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి విచారించగా పంచుల ముందర మేమే మర్డర్ చేసినాము ఇట్లా అయిందని చెప్పి ఒప్పుకున్నందున ఇలాగా రిమాండ్ చేసి కోర్టుకు జరుగుతుంది. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో సినీ నటుడు మహేష్ బాబు గారి కుటుంబ సభ్యులు
శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సినీ నటుడు మహేష్ బాబు సతీమణి ఘటమనేని నమ్రత, కుమారుడు ఘటమనేని గౌతమ్, ఆయన గారాలపట్టి సితారా మరియు మెగా కన్స్ట్రక్షన్స్ కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి సతీమణి బొజ్జల రిషితారెడ్డి గారు స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు కప్పి వేద పండితుల చేత ఆశీర్వచనం చేయించి శ్రీకాళహస్తీశ్వర స్వామి వార్ల చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆలయ అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో వాలీబాల్ టోర్నమెంట్ క్రీడాకారులకు బహుమతుల ప్రధానోత్సవానికి విచ్చేసిన శాతవాహన డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు క్రీడల వల్ల మానసిక, శారీరకంగా దృఢమవుతారని తెలియజేశారు. క్రీడాకారులను ముందుకు తీసుకెళ్లడానికి తమ వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని కూడా తెలియజేశారు. శాతవాహన వాకర్స్ అసోసియేషన్ ఏర్పడ్డప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున మనం ఇవన్నీ యాక్టివిటీ ఒక వాకింగే కాకుండా అన్ని రకాలుగా మనం ఆహ్లాదంగా ఆటలతో పాటు టూర్లు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తాను. ఈ మధ్య కాలంలో నేను కూడా బిజీ అయ్యి మీరు కూడా ఈ టూర్లు ఎక్కువ చేస్తలేం, కానీ ఈ స్పోర్ట్స్ మీరు కంటిన్యూ చేసినందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇదే ఆనవాయితీనే కొనసాగిద్దాం. తప్పకుండా నాకు రాజేందర్కి ఫోన్ చేసి ఇట్లా స్పోర్ట్స్ ఉన్నాయంటే తప్పకుండా మీరు చేసుకోండి, నేను వస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా దీన్ని ఇంకా పెంచుకుంటూ ఇదే స్ఫూర్తితో మరి 26 జనవరి కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కార్యక్రమాలు అకేషన్లు అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుతా ఉన్నా. మరి మీతో ఉన్నటువంటి అనుబంధం గత 10-15 సంవత్సరాలుగా మనమంతా కూడా ఈ ఆహ్లాదకరమైనటువంటి పొద్దున వాతావరణంలో వాకింగ్తో పాటు మరి మిగతా యాక్టివిటీస్ కూడా చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. నాకు ఈ మధ్యకాలంలో కొంత వీలుగా రాలేకపోతా, కానీ వారానికి 1 రోజు 2 రోజులు ఖచ్చితంగా మీతో వచ్చి వాకింగ్ చేయాలి, మీతో చేయాలని ఒకసారి అనుకుంటా ఉన్నా. ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. కనీసం ప్రతి సండేనన్నా మనం కలిసి ఈ అన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ భవిష్యత్ ప్రణాళిక ఇంకెట్లా చేస్తే బాగుంటుందని చేసుకుందాం. ఈ ఆటల్లో గెలుపొందినటువంటి మీ అందరికీ కూడా ప్రతిరోజు మీరు వాలీబాల్ ఆడుతూ ఉన్నారు, నేను ఎప్పుడప్పుడు వచ్చినప్పుడు చూస్తూ ఉన్నా. ఇది అంటే వాకింగ్ కంటే ఈ స్పోర్ట్స్లో మనకు తెలియకుండా మనం ఎక్కువ అంటే ఒక ఆ స్పిరిట్ తోటి పోవడం వల్ల మనకు చాలా అంటే వాకింగ్ కంటే ఇంకెక్కువ ఎక్సర్సైజ్ అవ్వడమే కాకుండా మనకు మెంటల్లీ కూడా చాలా బాగా ఫిట్గా ఉండడం. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం నందిగామ పట్టణంలో నేడు నూతనంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నేతలతో కలిసి భోజనాన్ని వడ్డించిన మాజీ మంత్రి ఉమా అనంతరం పేదలతో కలిసి అన్నా క్యాంటీన్లో భోజనం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పాలకులు నిర్లక్ష్యం చేస్తే మనం 2019లో అధికారంలో రాగానే 5 కోట్లు ఖర్చు పెట్టి ఇమ్మీడియట్గా మరి వేదాద్రి ఎత్తిపోతల పథకం బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్లు ఇచ్చి ఆ రోజు పునరుద్ధరించారు. మళ్ళీ 5 ఏళ్ళు ఈ 5 ఏళ్ళు వీళ్ళ పరిపాలనలో 14లో మనం చేసాం. 19లో వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని మరి పూర్తిగా ఈ 5 ఏళ్ళు నాశనం చేశారు, పక్కన పెట్టేశారు. మరి దాన్ని పునరుద్ధరించాలను కూడా ఏమాత్రం చేయకుండా నిర్లక్ష్యం చేశారు. తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అటు చంద్రబాబు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీ గారు
అందరూ కూడా కలిసి మళ్ళీ వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని రైతాంగానికి అందుబాటులో తీసుకొస్తారు. విడతలో దగ్గర 83 అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభమవుతాయి. అదేవిధంగా మూడో విడతలో 20 అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. ఆ విధంగా దగ్గర 203 అన్నా క్యాంటీన్లలో ఈ భోజనాన్ని సామాన్యుడికి పేదవాడికి అందుబాటులో తేవాలని చంద్రబాబు నాయుడు గారు ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు వచ్చి కేసినేని చిన్ని శివనాథ్ గారు వచ్చి మరి అన్నా క్యాంటీన్ని ప్రారంభం చేసి టిఫిన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రేపు స్వామి గారు